ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 62వ శ్లోకం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు గత శ్లోకంలో చెప్పినటువంటి భక్తి యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడే, భక్తి ఒక బిడ్డను తల్లి కాపాడినట్లుగా కాపాడుతుంది. ఎలాగైతే తన బిడ్డకు అన్ని రకాల ఫలితాలు రావాలి, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదు అని తల్లి భావిస్తుందో, అలా ప్రయత్నిస్తుందో, అలాగే భక్తి కూడా భక్తుడికి అన్ని రకాల ఫలితాలు రావాలి అని, చెడ్డ ఫలితాలు రాకూడదు అని ప్రయత్నం చేస్తుంది, తల్లిలాగా రక్షిస్తుంది అని చెప్పాడు. ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి అంశాన్నే ఆచార్యస్వామి వారు చక్కగా అందంగా ఈ శ్లోకంలో వివరించి చూపిస్తున్నారు. తల్లి పిల్లవాడిని, కొంచెం పసిపిల్లవాడిని అయితే గనక ఆనందాశ్రుభిరాతనోతి పులకం, ఆ పిల్లవాడు పుట్టినటువంటి ఆనందంలో అశ్రువులను రాలుస్తూ, వాడి వెన్ను నిమరుతూ, వాడి శరీరాన్ని తడుముతూ, తాను పులకిస్తూ ఆ పిల్లవాడు కూడా పులకించేటట్లు చేస్తుంది. అలాగే నైర్మల్యతశ్చాదనం, ఏ దోమలు ఈగలు లాంటివి వాలకుండా, పిల్లవాడికి ఏ ఇబ్బంది కలగకుండా, వాడికి పసితనంలో, మరి ఈ పసితనంలో అయితే కాస్తంత బట్ట కప్పుతుంది, లేకపోతే కాస్తంత పెద్దవాడైతే కొంచెం పర్వాలేదు అనుకుంటే గుడ్డలు చక్కగా కడుతుంది. ఛాదనం, వస్త్రంతో ఆచ్ఛాదనం చేస్తుంది. పిల్లవాడు ఆకలికి ఏడవకుండా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం కరోతి, ఉగ్గు గిన్నె లాంటి చిన్న చిన్న వస్తువులు వాడి ఆ పిల్లవాడి కడుపు నిండేటట్లుగా ఏదో ప్రయత్నాలు చేస్తుంది. తన స్తన్యం ఇచ్చే ప్రయత్నం వేరుగా ఉన్నప్పటికీ ఉగ్గు గిన్నెలతోనూ చిన్న చిన్న గిన్నెలతోనూ పిల్లవాడికి ఆహారాన్ని అందించాలని ప్రయత్నం చేస్తుంది. అట్లాగే పిల్లవాడికి దిష్టి కొట్టకూడదు అని, పిల్లవాడికి ఏ రకమైనటువంటి రోగాది బాధలు ఉండకూడదు అని రక్షలు తాయెత్తులు కడుతూ ఉంటుంది. చివరికి పిల్లవాడు చక్కగా పడుకోవాలి, నిద్ర పిల్లలకు బలం అని చక్కగా ఒక ఉయ్యాల లాంటిదో లేకపోతే మంచి మంచం లాంటిదో చూసి ఏమాత్రం ఇబ్బంది లేని పరిస్థితులను కల్పించి అక్కడ పిల్లవాడిని పడుకోబెట్టి జోకొట్టి పిల్లవాడికి నిద్ర తెచ్చి ఆ నిద్ర ద్వారా పిల్లవాడికి బలాన్ని చేకూరుస్తుంది. ఇది తల్లి చేసేటువంటి పని. ఈ తల్లి చేసేటువంటి పనే భక్తి కూడా చేస్తుంది అని ఆచార్యస్వామి వారు అంటున్నారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, భక్తి అనే తల్లి హృదయంలో గనక ఉన్నట్లయితే ఆ భక్తుడు నిరంతరం ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో తలుచుకుని 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 ఆనందాశ్రువులు రాలుస్తూనే ఉంటాడు. ఆ పరమేశ్వరుడి యొక్క లీలలను తలుచుకుని తలుచుకుని పులకితుడు అవుతూనే ఉంటాడు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. అలాగే భక్తి అనేది గనక హృదయంలోకి ప్రవేశిస్తే వేరే దుర్గుణాలకు అవకాశం ఉండదు. కాబట్టి నైర్మల్యతశ్చాదనం, నిర్మలంగా ఉంటాడు. నిర్మలం, ఏమాత్రం మాలిన్యాలకు అవకాశం లేనటువంటి స్థితిలో నైర్మల్యాన్ని సాధిస్తాడు. కాబట్టి ఏ రకమైనటువంటి చెడు ఫలితాలు తనను చేరకుండా తనను తాను ఆచ్ఛాదనం చేసుకోగలుగుతాడు. లేదా ఈ భక్తే ఈ నైర్మల్యాన్ని సాధించడం ద్వారా భక్తుడికి ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తుంది. ఏ ఇబ్బందులు కలగకుండా, ఏ దుష్ట ఆలోచనలు రాకుండా భక్తి చూసుకుంటుంది. నైర్మల్యత ఛాదనం. వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. భక్తి అనేటువంటి తల్లి శంఖంలాంటి ఈ పవిత్రమైనటువంటి నోటితో కేవలం శివచరిత్రను మాత్రమే బయటికి విడిచిపెడుతుంది. వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై, దాంతో కడుపు నిండిపోయినట్టు ఉంటుంది.
ఆ పరమేశ్వరుడి యొక్క చరిత్రలు చెప్పగా 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 చెప్పినవాడికి కడుపు నిండిపోయినట్లుంటుంది, అలాగే విన్నవాడికి కూడా కడుపు నిండిపోయినట్లుంటుంది. ఈ రెండిటికి భక్తి అనేటువంటి తల్లి చేసే పని కారణం. వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. తల్లి కేవలం పాలను మాత్రమే ఇస్తుంది, కానీ భక్తి అనేటువంటి ఈ తల్లి అమృతాన్ని అందిస్తుంది. పరమేశ్వరుడి యొక్క చరిత్రలు అనే అమృతాన్ని అందిస్తుంది. వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్ర అమృతై. ఇంతేకాదు భక్తి కూడా తల్లిలాగానే రుద్రాక్షై భసితేన దేవ వపుష రక్షాం కరోతి. రుద్రాక్షధారణను చేయించి అలాగే భస్మధారణను కూడా చేయించి భక్తి అనేటువంటి తల్లి ఈ శరీరాన్ని సంరక్షిస్తుంది. రుద్రాక్షై భసితేన దేవ వపుష రక్షాం కరోతి. ఇంతేకాదు భవద్భావనా పర్యంకే వినివేశ్య, పరమేశ్వరుడి యొక్క భావన అనేటువంటి మంచం మీద పడుకోబెట్టి భక్తి జనని భక్తార్భకం రక్షతి. భక్తి అనేటువంటి తల్లి భక్తార్భకం భక్తుడు అనేటువంటి పిల్లవాడిని రక్షిస్తుంది. భక్తి అనేటువంటి తల్లి తల్లిలాగానే ముందు ఆనందాశ్రువులను కలిగిస్తుంది, పులకితంగా శరీరం మారిపోయే పరిస్థితిని కల్పిస్తుంది, అలాగే మనసులో వేరే ఏ భావాలు లేకుండా నిర్మలమైనటువంటి మనస్సును సాధిస్తుంది, నోటితో పరమేశ్వరుడు యొక్క చరిత్రలను మాత్రమే పలికిస్తుంది, అలాగే రుద్రాక్షధారణను భస్మధారణను చేయించి శరీరానికి రక్షణను కల్పిస్తుంది. అదేవిధంగా పరమేశ్వర భావన అనేటువంటి పర్యంకంలో ఆ మంచంలో చక్కగా కూర్చోబెడుతుంది. నిరంతరం పరమేశ్వరుడి యొక్క భావనే చేసేటువంటి స్థితిని ఈ భక్తి కల్పిస్తుంది అని ఆచార్య స్వామివారు భక్తిని తల్లితో పోల్చి ఈ శ్లోకంలో భక్తి చేసేటువంటి ఒక మంచి ప్రయోజనం ఎలా ఉంటుంది అనే అంశాన్ని చూపిస్తున్నారు. ఆచార్య స్వామివారు చూపిస్తున్నటువంటి ప్రతి అంశము చాలా ప్రధానమైనది. పరమేశ్వరుడి యొక్క చరిత్రలు ఆనందాన్ని కలిగించేలా ఉండాలి, ఆ స్థితిలో భక్తి రావాలి. అదేవిధంగా భక్తి అనే ఒక పాజిటివ్ థింకింగ్ కనుక మనసులోకి ఎంటర్ అయితే వేరే ఆలోచనలకు ఆస్కారం ఉండకూడదు. కామక్రోధాదులకు కానీ ద్వేషాలకు కానీ వేటికి కానీ ఏ దుష్ట గుణానికి మనసులో ఆస్కారం ఉండకూడదు. నోటితో వేరే మాటలు పలికేందుకు అవకాశమే ఉండకూడదు. నోటితో కేవలం పరమేశ్వరుడు యొక్క చరిత్రలను మాత్రమే చెప్పటం, ఆ చెప్పటం ద్వారా మాత్రమే కడుపు నింపుకోవటం, వేరే ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ కడుపు నింపుకోవటం అనేది చేయకూడదు. ఆ పరిస్థితిని భక్తి కల్పిస్తుంది. అలాగే రుద్రాక్షధారణ మీద భస్మధారణ మీద చక్కటి ఆసక్తిని కలిగిస్తుంది, శరీరాన్ని సంరక్షిస్తుంది. శివభావనతో ఈ శరీరము మనస్సు అంతా కూడా నిండిపోయేలాగా చేస్తుంది అనే మంచి విషయాన్ని స్వామివారు ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఇందులో రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం కరోతి అనేటువంటి అంశం చాలా ప్రధానమైనటువంటి అంశం. రుద్రాక్షధారణ భస్మధారణ ఈ రెండూ కూడా చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. రుద్రాక్షధారణ భస్మధారణ ఈ రెండూ కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, అందులోనూ రక్షణను చేకూరుస్తాయి అనే అంశాన్ని ఆచార్య స్వామి వారు చెప్తున్నారు. దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోగలిగితే పరమేశ్వరుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని చాలా దివ్యమైన తపస్సు చేశాట. దివ్యమైన తపస్సు అని ఎందుకు అనుకోవాలి అంటే మిగతా మానవ మాతృలు చేసేటువంటి తపస్సు వారికి ప్రయోజనాన్ని అందించే విధంగా ఉంటుంది, నాకేదో కావాలి అనే ప్రయత్నంతో ఉంటుంది. కానీ పరమేశ్వరుడి యొక్క తపస్సు తనకేదో ప్రయోజనాన్ని ఆశించి ఉండదు కాబట్టి ఆయనది దివ్యమైనటువంటి తపస్సు. ఆ దివ్యమైనటువంటి తపస్సులో తనలో తానే ఆనందిస్తూ ఉండేటువంటి ఆ స్వానంద స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి ఒకసారి ఎప్పుడో మెలకువ కూడా వచ్చింది.
తపస్సులో నుంచి మెలకు వచ్చింది. ఆ మెలకు వచ్చినటువంటి సందర్భంలో ఈ ఆనందము, మెలకువ రావటం ఇలాంటి పరిణామాలు జరుగుతున్నటువంటి సందర్భంలో పరమేశ్వరుడి యొక్క కళ్ళలో ఆనందాశ్రువులు నిండినాయిట. ఆ ఆనందాశ్రువులు పరమేశ్వరుడు కళ్ళల్లోంచి కిందకి జారిపడ్డాయి. ఆ జారిపడ్డటువంటి ఆనందాశ్రువులు రుద్రాక్షలుగా మారినాయి. రుద్రుడి యొక్క అక్షాల నుండి, నేత్రాల నుండి జారిపడ్డాయి కాబట్టి వీటికి రుద్రాక్షలు అనేటువంటి పేరు వచ్చింది. ఆ రుద్రాక్ష జారి పడిన వెంటనే పరమేశ్వరుడు చాలా సంతోషించాడు. సంతోషించి దీన్ని భక్తుల యొక్క రక్షణ కోసం విస్తృతపరచవలసి ఉంది అని భావించాడు. భావించి ఒక్కొక్క ప్రదేశంలోనూ ఈ రుద్రాక్ష పెరిగేటట్లుగా వరాలను ఇచ్చాడు. ఈ ప్రదేశంలో రుద్రాక్షలు పెరగాలి, ఈ ప్రదేశంలో రుద్రాక్షలు పెరగాలి, ఈ ప్రదేశంలో పెరిగేటువంటి రుద్రాక్షలు ఈ విధంగా ఉండాలి, ఆ ప్రదేశంలో పెరిగే రుద్రాక్షలు ఆ విధంగా ఉండాలి అని వాటికి నియమాలను పరమేశ్వరుడే కల్పించాడు. అలాగే రుద్రాక్షల యొక్క ముఖాలు, రుద్రాక్షల మీద ఉండేటువంటి గీతల లాంటి భాగాలు ఎన్నెన్ని ఉండాలి అనే విషయాన్ని కూడా పరమేశ్వరుడే నిర్ధారించాడు. ఒక్కొక్క ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఫలితానికి తగ్గట్లుగా ఒక్కొక్క రుద్రాక్షకి ఎన్నెన్ని ముఖాలు ఉండాలి అనే విషయాన్ని తేల్చి చెప్పాడు. ఒక ముఖం ఉండేటువంటి రుద్రాక్షలు, 2 ముఖాలు ఉండేటువంటి రుద్రాక్షలు, ఇలా 14 వరకు ముఖాలు ఉండేటువంటి రుద్రాక్షలు, కొన్ని విశేష సందర్భాల్లో ఇంకొంచెం ఎక్కువ దొరికేటువంటి, ఎక్కువ ముఖాలు ఉండేటువంటి రుద్రాక్షలు, ఇలా రుద్రాక్షల యొక్క ముఖాల సంఖ్యను కూడా పరమేశ్వరుడే కల్పించి ఈ రుద్రాక్షలను గనక ధరించినట్లయితే భక్తులకు మంచి ఫలితాలు కలుగుతాయి అని ఒక సామాన్య నియమాన్ని ఏర్పరిచి, అందులో ఏకముఖి రుద్రాక్షను ధరించినట్లయితే ఈ ఫలితం, 2 ముఖాలున్న రుద్రాక్షను ధరించినట్లయితే ఈ ఫలితం అని ఒక్కొక్క రుద్రాక్షలకు విడివిడిగా ఫలితాలను కూడా నిర్ణయించి, ఆ రుద్రాక్షలలో ఒక్కొక్క రుద్రాక్షను ఏ సంఖ్యతో ధరిస్తే ఫలితం వస్తుంది అని సంఖ్యానియమాన్ని కూడా చేశాడు. సంఖ్యానియమం అంటే రుద్రాక్షలు ఎన్ని ధరించవచ్చు అంటే సుమారుగా 1100 సంఖ్య నుంచి ప్రారంభించాడు పరమేశ్వరుడు. 1100 సంఖ్యతో రుద్రాక్షలను ధరించవచ్చు అని ప్రారంభించాడు. ప్రారంభించి ఆ 1100 రుద్రాక్షలను ధరించడం సాధ్యం కాకపోయినట్లయితే అలాంటి వాళ్ళకి ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క సంఖ్యతో రుద్రాక్ష ధారణ విధి అని చెప్పాడు. శిరస్సు మీద ఎన్ని రుద్రాక్షలను ధరించాలి, చెవులకు ఎన్ని రుద్రాక్షలు, కంఠంలో ఎన్ని రుద్రాక్షలు, చేతులకు ఎన్ని రుద్రాక్షలు అని ఒక్కొక్క అవయవానికి సంబంధించి రుద్రాక్ష సంఖ్యను కూడా పరమేశ్వరుడే నియమనం చేసి పెట్టాడు. రుద్రాక్ష కిరీట ధారణ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి వీటన్నిటికీ ఫలితాలను పరమేశ్వరుడే నిర్దేశించి చూపించాడు. చూపించి ఆ రుద్రాక్ష ధారణ విధులన్నిటికీ చివరి ప్రయోజనంగా పరమేశ్వరుడే తేల్చి చెప్పిన విషయం, రుద్రాక్ష ధారణ చేసేవారికి ఏ రకమైనటువంటి ప్రయోగాల భీతి ఉండదు. ఎవరైనా ఎవరి మీదైనా ప్రయోగాలు చేయదలుచుకున్నా, దుష్టగ్రహాలు లేదా దృష్టి దోషాలు మొదలైనటువంటి దుష్ఫలితాలు ఏమైనా ఉన్నా అవన్నీ రుద్రాక్షలను శ్రద్ధగా ధరించే వారి జోలికి పోవు అని నిర్ణయించి పెట్టాడు. రుద్రాక్ష ధారణ విధిలో చరమంగా ఈ విషయాన్ని చెప్పాడు. రుద్రాక్షలను గనక శ్రద్ధగా ధరించినట్లయితే ఆయా సంఖ్యానియమంతో సహా ధరించినా లేదా శ్రద్ధతో ధరించినా, ఏ విధంగా ధరించినా సరే రుద్రాక్ష ధారణ ద్వారా ఏ విధమైనటువంటి దుష్ప్రయోజనం లేకుండా ఉండటం అనేటువంటి మహాప్రయోజనం సిద్ధిస్తుంది. ప్రయోగాలు కానీ, దృష్టులు కానీ, మరొకటి కానీ, బాలారిష్టాలు కానీ ఇవేవీ రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని పరమేశ్వరుడే సెలవిచ్చాడు ఒక సందర్భంలో. ఆ సెలవిచ్చినటువంటి విషయాన్నే ఆచార్యుల వారు రుద్రాక్షై దేవ వపుష రక్షాం కరోతి అని ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా భసితేన దేవ వపుష రక్షాం కరోతి అనే 2వ అంశాన్ని కూడా బ్రహ్మగారు ఒక సందర్భంలో చాలా చక్కగా నిర్వచించి చూపించారు. భస్మధారణ విధి, అసలు భస్మ అనేది ఎలా పుట్టుకొచ్చింది, భస్మకి పరమేశ్వరుడికి ఉండేటువంటి సంబంధం ఏంటి, భస్మకి పరమేశ్వర భక్తుడికి సంబంధం ఎలా ప్రసక్తమవుతుంది,
ఇలాంటి విషయాలన్నిటినీ బ్రహ్మగారు చాలా విశదంగా వివరించి చూపించారు. ఆయన మాటల్లో చెప్పుకోవాలి అంటే, పరమేశ్వరుడు ఈ ప్రపంచానికి సంహారకర్త అని మనకందరికీ తెలిసిందే కదా. ఈ ప్రపంచం యొక్క, ఈ సృష్టి యొక్క కాలం పూర్తి అయిపోయినప్పుడు ఈ సృష్టిని పూర్తిగా తన యొక్క 3వ నేత్రం తెరిచేసి పూర్తిగా కాల్చేస్తాడు. ఇది సంహారం కిందకు వస్తుంది అని ఒక విధంగా మనం విని ఉన్నాం కదా. ఈ సంహార కార్యక్రమం ద్వారా పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు అనేది ఒక ప్రశ్న. ఈ సంహార కార్యం ద్వారా తన 3వ నేత్రం తెరిచి ఈ ప్రపంచం మొత్తాన్ని భస్మం చేయటం ద్వారా, ఈ ప్రపంచం మొత్తాన్ని కాల్చివేయటం ద్వారా పరమేశ్వరుడు ఈ ప్రపంచంలోని సారాన్ని తాను మళ్ళీ గ్రహిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఎలాగైతే రాజుగారు తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజల యొక్క సంపదల యొక్క సారాన్ని పన్ను రూపంలో మళ్ళీ గ్రహిస్తాడో, ఎలాగైతే మనం తిన్నటువంటి ఆహారాలు, మనం తీసుకున్నటువంటి నీరు, ఇవన్నీ కూడా మన జాఠరాగ్నిని చేరి జాఠరాగ్నితో భస్మమైపోయి సార రూపాన్ని పొందుతాయో, అలాగే పరమేశ్వరుడు కూడా ఈ ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి సారాన్ని, ఈ ప్రపంచాన్ని కాల్చేసి తన తృతీయ నేత్రంతో కాల్చేసి భస్మరూపంలో గ్రహిస్తాడు. భస్మరూపంలో గ్రహించి తానే పూసుకుంటాడు. తానే పూసుకోవడం ఎలా పూసుకుంటాడు అంటే, ఆకాశాన్ని భస్మ చేసినటువంటి భాగాన్ని లేదా ఆకాశాన్ని భస్మ చేసి తన శిరస్సుకు పూసుకుంటాడు. వాయువు యొక్క సారాన్ని ముఖం మీద పూసుకుంటాడు. అగ్ని సారాన్ని హృదయం మీద పూసుకుంటాడు. జలసారాన్ని నడుము మీద పూసుకుంటాడు. పృథివీ సారాన్ని మోకాళ్ళ మీద పూసుకుంటాడు. పంచభూతాల యొక్క సారాన్ని తన యొక్క శరీరం మీద ఉండేటువంటి సర్వావయవాలకు పూసుకుని సిద్ధంగా ఉంటాడు. మళ్ళీ పునఃసృష్టి చేయాల్సి వచ్చినప్పుడు ఈ సారం నుంచే మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. ఇది శివుడికి భస్మకు ఉండేటువంటి సంబంధం. పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఉపసంహారం చేసుకునేటువంటి సందర్భంలో ఆ ప్రపంచం మొత్తాన్ని తనలోకి లీనం చేసుకుంటున్నాడు అనేటువంటి అర్థంలో పరమేశ్వరుడు భస్మ ధరిస్తున్నాడు అనే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంది. పరమేశ్వరుడికి భస్మకి ఉండేటువంటి సంబంధం ఇది. పరమేశ్వరుడికి విభూతికి ఉండేటువంటి సంబంధం ఇది. ఈ పరమేశ్వరుడికి విభూతికి సంబంధం ఇలా ఉంటూ ఉండగా, ఈ సృష్టి మొత్తం పరమేశ్వరుడు లయం చేసుకోగా ఈ సృష్టిలో ఉండేటువంటి మానవుల పరిస్థితి ఏమిటి, ఈ సృష్టిలో ఉండేటువంటి జీవుల యొక్క పరిస్థితి ఏమిటి అనే సందేహం రావాలి. ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులు ఒక సృష్టిలో సృష్టి మొత్తం కాలిపోగా, సృష్టి మొత్తం ఉపసంహారానికి గురి కాగా కాసేపు వెయిట్ చేసి మళ్ళీ కొత్త సృష్టిలో కొత్త శరీరాలను తీసుకుని మళ్ళీ కొత్త సృష్టిలో కొత్త భోగాలు, కొత్త కర్మ ఫలితాలు, వీటన్నిటినీ అనుభవిస్తూ క్రమంగా వెళ్ళిపోతున్నారు. ఇలా సృష్టిలో భాగం అయిపోతున్నటువంటి ఈ జీవులు ఈ సృష్టి ద్వారా ఎన్నెన్నో బాధలు పడుతూనే ఉన్నారు. ఈ ఎప్పుడు సృష్టి కలుగుతుందో, ఎప్పుడు సృష్టికి ఉపసంహారమో, మళ్ళీ పునఃసృష్టి ఎప్పుడో, ఇలాంటి వాటన్నిటినీ ఎదురు చూడవలసి వస్తోంది. వీటన్నిటినీ అనుభవించవలసి వస్తోంది. కర్మ ఫలితాలను అనుభవించవలసి వస్తోంది. ఈ కర్మ ఫలితాలను అనుభవించవలసినటువంటి స్థితిని దాటాలి అంటే, ఈ కష్టాల నుండి గట్టెక్కాలి అంటే పరమేశ్వరానుగ్రహం ఉండాలి. అందులోనూ శివానుగ్రహం అనేది ఉండాలి. ఎందుకు శివానుగ్రహమే ఉండాలి అంటే, శివ అనేటువంటి అక్షరాలలోనే మనకు కావలసినటువంటి ప్రయోజనం అంతా దాగి ఉంది. ష, ఈ, వా అనే 3 అక్షరాల సముదాయం ఇది అని అనుకుంటే, షకారం ష అనేటువంటి అక్షరం ఆనందానికి చిహ్నం, ఇకారం పురుషుడు అనే అర్థాన్ని బోధిస్తుంది, వకారం అనేది అమృతత్వాన్ని బోధిస్తుంది. అమృతమైనటువంటి ఆనందంతో నిండి ఉన్న పురుషుడు అనే అర్థాన్ని ఈ శివ అనేటువంటి పదం సూచిస్తోంది. ఇలాంటి శివానుగ్రహం లేకుండా అమృతమయమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైన అఖండమైనటువంటి ఆనందాన్ని పొందటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇలాంటి శివానుగ్రహం కోసం ప్రయత్నం చేస్తీరాలి. శివానుగ్రహం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా మనం శివుడిలా ఉండటం అనేది నేర్చుకోవాలి. శివుడిలా ఉండటం అంటే శివుడిలా మనం కూడా భస్మధారణ చేయటం అనేది నేర్చుకోవాలి.
శివుడిలా భస్మధారణం ఎక్కడ చేస్తాము? శివుడు ప్రపంచసారాన్ని భస్మరూపంలో ధరిస్తున్నాడు కదా. ప్రపంచసారాన్ని ధరిస్తున్నటువంటి శివుడిలా మనం ఎక్కడ భస్మధారణ చేయగలము అనే సందేహానికి బదులుగా ఈ లోకంలో, ఈ సృష్టిలో భస్మ అనే పదార్థాన్ని పుట్టించారు. భస్మ అనేది సామాన్యమైంది కాదు. విభూతి మనకు తెలుగులో కొంచెం తక్కువగా భాషించేటువంటి బూడిద అనేటువంటి పదార్థం చిన్నదేమి కాదు. ఇది పదార్థాలను శుద్ధి చేయగలిగినది. ధర్మశాస్త్రం ప్రకారం ఎన్నో పదార్థాలను శుద్ధి చేయటానికి భస్మ అనేది ఉపయోగపడుతుంది. ఇది పదార్థ శుద్ధి కోసం పుట్టినటువంటి పదార్థం. పదార్థ శోధన కోసం పుట్టినటువంటి ఈ పదార్థం ఎన్నో అంశాల సారంగా ఉంది. ఎలా అంటే, యజ్ఞాలు లేదా హోమాలు జరిగినప్పుడు అందులో అగ్ని యొక్క ప్రసక్తి ఉన్నప్పుడు ఆ అగ్ని ఆ హోమంలో చేసినటువంటి, హోమంలో సమర్పించినటువంటి పదార్థాలను మొత్తం కాల్చేసినప్పుడు ఆ సారం భస్మరూపంగా వెలువడుతుంది. ఏ సారం అంటే కేవలం పదార్థాల యొక్క సారం మాత్రమే కాదు, ఆ మంత్రాల యొక్క సారం, అలాగే ఆ క్రియ యొక్క సారం, ఆ శ్రద్ధ యొక్క సారం, అన్నిటి యొక్క సారం భస్మరూపంలో వెలువడుతుంది. ఆ భస్మను గనక ధరించినట్లయితే, కాస్తంత ప్రసాదంగా తీసుకుని అలముకున్నట్లయితే ఈ క్రియ యొక్క సారాన్ని ధరించినట్లవుతుంది. పరమేశ్వరుడిలాగానే తయారవుతుంది. నిరంతరం యజ్ఞాది క్రతువులు, ఆ యజ్ఞాది క్రతువుల సారంగా వచ్చేటువంటి భస్మ దొరకటం అసాధ్యం. కాబట్టి పవిత్రంగా భస్మను తయారు చేసుకునేటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ విధానాలలో వాటితో పవిత్రమైనటువంటి సారరూపమైనటువంటి భస్మను తయారు చేసుకుని ఆ భస్మను గనక ధరించినట్లయితే శివానుగ్రహానికి పాత్రుడవటానికి ఆస్కారం ఉంటుంది. అందులో శివాగ్ని అనే పేరు కలిగినటువంటి మారేడు కర్రతో వెలిగించినటువంటి అగ్నిలో భస్మను తయారు చేసుకున్నట్లయితే, ఆ భస్మను ధరించుకున్నట్లయితే శివాగ్ని ద్వారా వచ్చినటువంటి సారం ధరించినట్లవుతుంది. శివాగ్ని కొంత సంక్లిష్టమైనటువంటి ప్రయోగాల ద్వారా సాధించుకోవాలి అని అనుకున్నట్లయితే వేరువేరు రావి చెట్టు తాలూకు కర్రలు లేదా మంచి పవిత్రమైనటువంటి వృక్షాల తాలూకు కర్రలు, వీటితో అగ్నిని రగల్చి ఆ రగల్చినటువంటి అగ్నిలో కపిల గోవు యొక్క పేడను కాల్చి, కపిల గోవు గనక లభించకపోయినట్లయితే మంచి దేశవాళీ ఆవు యొక్క పేడను కాల్చి, వేరే పేడలు పనికిరావు, అవి పేడలు మాత్రమే, కేవలం ఆవు యొక్క పేడ మాత్రమే శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైనటువంటి ఆవు పేడను కాల్చి దాంతో భస్మను తయారు చేసుకుని దాన్ని వస్త్రంలో వడగట్టుకుని, అంటే దాంట్లో చిన్న చిన్న నలకలు లాంటివి లేకుండా మెత్తగా తయారు చేసుకుని దాన్ని కొత్త కుండ లేదా మారేడు పండు, ఎండిపోయినటువంటి మారేడు పండు లాంటి వాటిల్లో జాగ్రత్త చేసుకుని, ఆ జాగ్రత్త చేసుకున్నటువంటి భస్మను గనక ధరించినట్లయితే ఆ ధరించిన భస్మ ఎన్నెన్నో ప్రయోజనాలను సాధిస్తుంది. అందులో చివరి ప్రయోజనం, చాలా కావలసినటువంటి ప్రయోజనం, శివానుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది. శివుళ్లాగా వ్యవహరించేటువంటి తీరు కాబట్టి ఇది, అందులోనూ సారాన్ని ధరించటం అనేటువంటి అంశం ఇందులో ఉంది కాబట్టి శివానుగ్రహానికి ఇది దారి తీస్తుంది అని బ్రహ్మగారు బోధించారు. ఆ భస్మధారణ విధానాలు కూడా చాలానే ఉన్నాయి. భస్మాన్ని మంత్రాలతో ధరించేటువంటి విధానాలున్నాయి. భస్మాన్ని ఏ ఏ అంగాలలో ధరించాలి అనటానికి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి విధానాలున్నాయి. అయితే వాటన్నిటిలో కొన్నిటినైనా గనక సాధించగలిగినట్లయితే, భస్మధారణను శ్రద్ధగా చేసుకున్నట్లయితే ఆ భస్మధారణ ప్రయోజనాలను కలిగిస్తుంది అని బ్రహ్మగారు బోధించారు. అందులోనూ నుదుటి మీద చేసేటువంటి భస్మధారణకు చాలా విశేషం ఉంది అని బ్రహ్మగారు చెప్పారు. నుదుటి మీద భస్మధారణను 3 రేఖలుగా గనక చేసినట్లయితే ఆ 3 రేఖలలో ఒక్కొక్క రేఖలో 9 మంది దేవతల చొప్పున మొత్తం 27 మంది దేవతలు కొలువై ఉంటారు అని బ్రహ్మగారే చెప్పారు. నుదుటి మీద కాక ఇంకా 32 అవయవాలలో భస్మధారణ చేసేటువంటి పద్ధతిని చెప్పారు.
32 అవయవాలలో కాకపోతే 16 అవయవాలలో భస్మధారణ చేసేటువంటి పద్ధతిని చెప్పారు, లేదా 8 అవయవాలలో భస్మధారణ చేసే పద్ధతి చెప్పారు, లేదా 5 అవయవాలలో భస్మధారణ చేసేటువంటి పద్ధతి. ఇది కాక మొత్తం ఉద్ధూళనం అనేటువంటి ప్రక్రియతో శరీరం మొత్తాన్ని భస్మతోనే నింపుకునేటువంటి పద్ధతిని చెప్పారు. ఆయా పద్ధతుల్లో ఏ పద్ధతిని ఆశ్రయించినా భస్మధారణ అనేదాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకుని ఆ భస్మధారణ చేసుకున్నట్లయితే, భస్మధారణను శ్రద్ధగా చేసుకున్నట్లయితే, భస్మధారణను శివానుగ్రహం కోసం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మానవులు లేదా జీవులు తాము పడుతున్నటువంటి ఈ కష్టాల నుండి గట్టెక్కుతారు అని బ్రహ్మగారు బోధించారు. అందులోనూ ఈ భస్మధారణ అనేది ఎన్నెన్నో అరిష్టాలకు ప్రతిబంధకంగా పనిచేస్తుంది, రక్షణ కవచంగా పనిచేస్తుంది అనే అంశాన్ని బ్రహ్మగారు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే వచ్చారు. ఉద్ధూళన విధానంలోనూ చెప్పారు, ధారణ విధానంలోనూ చెప్పారు. చెప్పి ఈ భస్మధారణం ద్వారా సాధించలేని ఫలితం అనేది ఉండదు. సర్వదేవతామయమైనటువంటి రక్ష, దేవతలందరూ కలిపి చేసేటువంటి రక్ష, దేవతలందరూ కలిసి చేసేటువంటి రక్ష ఈ భస్మధారణ ద్వారా సాధ్యం. ఒక్కొక్క రేఖలోనూ ఇంతంతమంది దేవతలు ఉంటే ఇలాంటి దేవతలు చేసేటువంటి రక్ష ఈ మానవుడికి, ఈ జీవుడికి ఎంతగానో ఉపకరిస్తుంది అని బ్రహ్మగారు శివపురాణంలో విస్తృతంగా చర్చించి చూపించారు. ఆ చర్చను మొత్తాన్ని ఆచార్యస్వామి వారు భసితేన దేవ వపుష రక్షాం కరోతి అని సులభంగా చెప్తున్నారు. భక్తుడు భక్తి చిహ్నాలను కొన్నిటిని ధరించవలసిందే. భక్తుడు కేవలం ఇవి బాహ్యాడంబరాలు అని భావించడానికి వీల్లేదు. ఎంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినా సరే డ్రెస్ వేసుకోవలసిందే. ఎంత సిన్సియర్గా యుద్ధం చేసేటువంటి మిలిటరీ జవాన్ అయినా సరే డ్రెస్ వేసుకోవలసిందే. ఆ డ్రెస్ వేసుకోవటం అనేది వాళ్ళ సిన్సియారిటీలో ఒక భాగం మాత్రమే. అంతే తప్ప నేను సిన్సియర్గా ఉంటాను, డ్రెస్ వేసుకోను, సిన్సియర్గా ఉంటాను, వాళ్ళలాగా ఉండను అని అనటానికి వీల్లేదు. అలాగే భక్తుడు కూడా ఇవి బాహ్యాడంబరాలు నాకొద్దు లాంటి మాటలు మాట్లాడకూడదు. భక్తుడు తన భక్తిని బాహ్యంలోనూ ఆంతరంలోనూ రెండు వైపులా కూడా సమానంగా మెయింటైన్ చేసుకోవాలి, సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ చేసుకోవటం ద్వారా 2 రకాల రక్షణను పొందాలి అని ఆచార్యస్వామి వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షై భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజనని భక్తార్భకం రక్షతి అని. మనకు కన్నతల్లి రక్షణ అందింది కాబట్టి కన్నతల్లి లాంటి ఈ భక్తి తల్లి రక్షణ కూడా అందాలి అని ప్రయత్నం చేసుకుందాం. ఆ అందటంలో భాగంగా రుద్రాక్షధారణ, భస్మధారణ, శివచరిత్ర శ్రవణం, ఆ చరిత్రలు వింటున్నప్పుడు, శివనామం వింటున్నప్పుడు ఆనందాన్ని పొందటం లాంటి బాహ్య ఆంతర అభ్యాసాలను చేసుకుని మనం కూడా ఆ భక్తి తల్లి యొక్క రక్షణలో భక్తోత్తములమై పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుదాం. ఓం